కిమ్ కిమ్కి తెలుగుదేశం పార్టీలో కొత్త పోస్టు వస్తుందా అంటే రాబోతుందంట. మహానాడు తర్వాత ఆ కిమ్కి కీలక పదవి రాబోతుందంట. అంతేకాదు ఈ టర్మ్ ముగిసేలోపు అతనికి రాజ్యసభ సభ్యుడిగా పదవి కూడా ఇవ్వబోతున్నారంట. ఇంతకీ ఆ కిమ్ ఎవరు అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలుగుదేశం పార్టీలో అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తికి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో కీలక పదవి కూడా దక్కబోతుందా అంటే అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కీలక మంత్రి తరపున ఆయనే అన్నీ నడిపిస్తున్నాడంట. పవర్ ప్రాజెక్టు దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల వరకు ఆయన జోక్యం లేకుండా ఏ పని కాదు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలే కాదు, కొంతమంది కూటమి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్తున్నటువంటి మాట. గనుల శాఖతో పాటు పలు కీలక శాఖల్లో ఆయన ఆదేశాల ప్రకారమే ఫైల్స్ కూడా పరిగెడుతున్నాయంట. అంటే పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మంత్రులను అయితే ఈ కిమ్ మరీ డమ్మీలను చేసి ఆడిస్తున్నాడనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తుంది. అయితే అనధికారికంగా ఇప్పటి వరకు తెర వెనుక నుండి పనులు సాగిస్తున్న కిమ్కి మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక పదవి కట్టబెట్టబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవి దక్కిన తర్వాత కూడా ఈ కిమ్ తెర వెనుక నుండి పనులు చెక్కబెడతారా లేక తెర ముందుకు వస్తారా అన్నది తెలియాలి. అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఆ కిమ్ పరిస్థితి ఏమిటనేసి. అదేవిధంగా మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడమే కాదు, కూటమి ప్రభుత్వం ఈ టర్మ్ ముగిసేలోగా ఆయనకు రాజ్యసభ సీటు కూడా కేటాయించే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎక్కువగా తెర వెనుక ఉన్న ఈ కిమ్ను తెర ముందుకు తెచ్చే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పుడు పార్టీలో ఆయనకు కీలక పదవి అప్పగించిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా పదవి ఇచ్చినట్లు చెప్పడానికే రంగం సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ మంది సీనియర్లను పక్కన పెట్టి కొత్త రకం వ్యక్తుల్ని కొత్త రక్తం ఎక్కించే పనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొత్త రక్తం అంటే ఎక్కువ శాతం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ నాయుడు గారి టీమును తెర ముందుకు తీసుకురావడమే అన్నది కొంతమంది సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయంగా తెలుస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఇప్పటికే అందరినీ డ్రైవ్ చేస్తున్నట్టుగా చర్చ అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎప్పటి నుంచో సాగుతుంది. మరి ఆ కిమ్ ఎవరు, ఆ కిమ్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆ కిమ్కి ఎందుకు రాజ్యసభ సీటు కూడా కేటాయించబోతున్నారు, ఆ కిమ్కి ఎందుకు తెలుగుదేశం పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఆ కిమ్ ఇప్పటివరకు తెర వెనుక నుండి పనిచేశాడు, ఇంకా తెర ముందుకు వచ్చి పనిచేయడానికి గల కారణాలేంటి, ఇంతకీ ఆ కిమ్ ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలా. మీలో ఎవరైనా సరే ఆ కిమ్ ఎవరో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.